ఓం శాంతి. మురళి తారీఖు 12/1/2025. అవ్యక్త బాప్దాద. రివైజ్ అవ్యక్త మురళి తారీఖు 15/11/2003. ఈ మురళి యొక్క టాపిక్ మనస్సును ఏకాగ్రం చేసి ఏకాగ్రత శక్తి ద్వారా ఫరిస్తా స్థితిని అనుభవము చేయండి. మనస్సును ఏకాగ్రము చేసి ఏకాగ్రత శక్తి ద్వారా ఫరిస్తా స్థితిని అనుభవము చేయండి. ఈ విషయం పైన బాప్దాదా మురళి చెప్పారు. ఈరోజు సర్వ ఖజానాల యజమాని తమ నలువైపులా ఉన్న సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానిగా తయారు చేశారు. ఎటువంటి ఖజానా లభించింది అంటే దానిని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఖజానాలతో సంపన్నంగా ఉన్నట్లుగా అనుభవం చేస్తున్నారా? అన్నింటికంటే శ్రేష్ఠ ఖజానాలు జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా, అలాగే బాబా మరియు సర్వ బ్రాహ్మణ ఆత్మల ద్వారా లభించిన ఆశీర్వాదాల ఖజానా. కావున చెక్ చేసుకోండి, ఈ సర్వ ఖజానాలు ప్రాప్తించాయా? సర్వ ఖజానాలతో సంపన్నముగా ఉన్న ఆత్మలు ఎవరైతే ఉంటారో వారి గుర్తు ఏమిటి అంటే వారి నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా సంతోషం అనేది ఇతరులకు కూడా అనుభవం అవుతుంది. ఏ ఆత్మ సంపర్కములోకి వచ్చినా వారు ఎలా అనుభవం చేస్తారంటే ఈ ఆత్మ అలౌకిక సంతోషముతో అలౌకికముగా అతీతముగా కనిపిస్తుంది అని. మీ సంతోషాన్ని చూసి ఇతర ఆత్మలు కూడా కొద్ది సమయానికి సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఏ విధంగానైతే బ్రాహ్మణ ఆత్మలైన మీ శ్వేత వస్త్రాలు అందరికీ ఎంతో అతీతమైనవిగా మరియు ప్రియమైనవిగా అనిపిస్తాయో, స్వచ్ఛత, నిరాడంబరత మరియు పవిత్రత అనుభవం అవుతుందో, వీరు బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అని దూరం నుండే తెలిసిపోతుందో, అలాగే బ్రాహ్మణ ఆత్మలైన మీ నడవడిక మరియు ముఖము ద్వారా సదా సంతోషపు మెరుపు, భాగ్యముతో కూడిన నష కనిపించాలి. ఈ రోజుల్లో సర్వాత్మలు చాలా దుఃఖముతో ఉన్నారు. అటువంటి ఆత్మలు సంతోషంతో ఉన్న మీ ముఖాన్ని చూసి, నడవడికను చూసి ఒక్క గడి అయినా సంతోషాన్ని అనుభవం చేయాలి. ఎలా అయితే దాహముతో ఉన్న ఆత్మకు ఒకవేళ ఒక్క నీటి చుక్క దొరికినా ఎంతగా సంతోషపడిపోతారు, అలా సంతోషం అనే అంచలి ఆత్మలకు చాలా అవసరము. ఇలా సర్వ ఖజానాలతో సదా సంపన్నముగా ఉండాలి. ప్రతి బ్రాహ్మణ ఆత్మ స్వయాన్ని సర్వ ఖజానాలతో సదా నిండుగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారా, లేక అప్పుడప్పుడునా? ఖజానాలు అవినాశి అయినవి, వాటినిచ్చే దాత కూడా అవినాశి. కనుక ఉండడము కూడా అవినాశిగా ఉండాలి. ఎందుకంటే మీకు లభించిన ఈ అలౌకిక సంతోషం మొత్తం కల్పంలో బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవరికీ ప్రాప్తించదు. ఇప్పటి ఈ అలౌకిక సంతోషము అర్ధకల్పము ప్రారబ్ధ రూపములో నడుస్తుంది. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? ఇందులోనైతే అందరూ చేతులెత్తారు. అచ్చా,
సదా సంతోషంగా ఉన్నారా? ఎప్పుడైనా సంతోషం పోవడం లేదు కదా? అప్పుడప్పుడు పోతూ ఉంటుందా? సంతోషంగా ఉంటారు, కానీ సదా ఏకరసముగా అలా ఉండటంలో తేడా వచ్చేస్తుంది. సంతోషంగా ఉంటారు, కానీ పర్సంటేజ్లో తేడా వచ్చేస్తుంది. బాప్దాదా ఆటోమేటిక్ టీవీ ద్వారా పిల్లలందరి ముఖాలను చూస్తూ ఉంటారు. మరి ఏం కనిపిస్తుంది? ఒకరోజు మీరు కూడా మీ సంతోషం యొక్క చార్టును చెక్ చేసుకోండి. అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు సంతోషం యొక్క పర్సంటేజ్ ఒకే విధంగా ఉంటుందా లేక మారుతుందా అని చెక్ చేసుకోవడం అయితే వస్తుంది కదా. ఈ రోజుల్లో చూడండి, సైన్స్ కూడా చెకింగ్ మిషనరీని చాలా శక్తిశాలిగా తయారు చేస్తుంది. కావున మీరు కూడా చెక్ చేసుకోండి మరియు అవినాశిగా తయారు చేసుకోండి. పిల్లలందరిది కూడా బాప్దాదా వర్తమాన పురుషార్థాన్ని చెక్ చేస్తారు. పురుషార్థమునైతే అందరూ చేస్తున్నారు. కొందరు యథాశక్తి చేస్తున్నారు, కొందరు శక్తిశాలిగా చేస్తున్నారు. కావున ఈరోజు బాప్దాదా పిల్లలందరి మానసిక స్థితిని చెక్ చేశారు. ఎందుకంటే ముఖ్యమైనదే మన్మనాభవ. సేవలో కూడా చూసినట్లయితే మనసా సేవ శ్రేష్టమైన సేవ. మనస్సును జయిస్తే జగత్తును జయించినట్లు అని అంటారు. కావున మనసు యొక్క గతిని చెక్ చేశారు. అప్పుడు ఏం చూశారు? మనసుకు యజమానిగా అయ్యి మనస్సును నడిపిస్తారు. కానీ అప్పుడప్పుడు మనసు మిమ్మల్ని కూడా నడిపిస్తుంది. మనసు పరవశముగా కూడా చేస్తుంది. బాప్దాదా చూశారు, మనస్సులో ప్రేమ తపన కలిగి ఉంటున్నారు, కానీ మనస్సు యొక్క స్థితి ఏకాగ్రం అవ్వటం లేదు. వర్తమాన సమయంలో మనస్సు యొక్క ఏకాగ్రత ఏకరస స్థితిని అనుభవం చేయిస్తుంది. ఇప్పుడు రిజల్ట్లో ఏం చూశారంటే మనస్సును ఏకాగ్రము చెయ్యాలి అనుకుంటారు, కానీ మధ్య మధ్యలో అది భ్రమిస్తూ ఉంటుంది. ఏకాగ్రత శక్తి అవ్యక్త పరిస్థితి స్థితిని సహజంగా అనుభవం చేయిస్తుంది. వ్యర్థ విషయాల్లోనైనా, వ్యర్థ సంకల్పాల్లోనైనా, వ్యర్థ వ్యవహారాల్లోనైనా మనసు భ్రమిస్తూ ఉంటుంది. ఉదాహరణకు కొంతమందికి శరీరాన్ని ఏకాగ్రం చేసి కూర్చునే అలవాటు కూడా ఉండదు, కొంతమందికి ఉంటుంది. అలా మనసును ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం, ఆ విధంగా అది ఏకాగ్రం అవ్వటం, దీనినే మనసు వశంలో ఉండటము అని అంటారు. ఏకాగ్రత శక్తి, యజమానత్వపు శక్తి సహజంగా నిర్విఘ్నంగా చేస్తుంది. యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారానే స్వతహాగానే ఒక్క బాబా తప్ప ఇతరులెవరూ లేరు అనే అనుభూతి కలుగుతుంది. అది స్వతహాగా కలుగుతుంది. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే ఏకరస ఫరిస్తా స్వరూపపు అనుభూతి కలుగుతుంది. బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది కదా, మరి బ్రహ్మబాబా సమానముగా అవ్వటము అంటే ఫరిస్తాగా అవ్వటము. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే సర్వుల పట్ల స్నేహము, కళ్యాణము, గౌరవం యొక్క వృత్తి ఉంటుంది. ఎందుకంటే ఏకాగ్రత అనగా
స్వమానం యొక్క స్థితి. ఫరిస్తా స్థితి స్వమానము. బ్రహ్మబాబాను చూశారు కదా, వర్ణన కూడా చేస్తారు. సంపన్నత సమయము సమీపంగా వచ్చే కొద్దీ ఏం చూశారు? నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తా స్వరూపం, దేహ భానరహితము. నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తా రూపము దేహ భానరహితము. దేహం యొక్క ఫీలింగ్ వచ్చేదా? ఎదురుగా వెళ్తున్నప్పుడు కూడా దేహం కనిపించేదా? లేక ఫరిస్తా రూపము అనుభవం అయ్యేదా? కర్మలు చేస్తూ కూడా, మాట్లాడుతూ కూడా, డైరెక్షన్లు ఇస్తూ కూడా, ఉల్లాస ఉత్సాహాలు పెంచుతూ కూడా దేహం నుండి అతీతంగా సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభూతి చేశారు. బ్రహ్మబాబా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా అనిపించేది అంటే, వీరు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ లేరు, వీరు చూస్తున్నారు కానీ దృష్టి అలౌకికముగా ఉంది, ఇది స్థూలమైన దృష్టి కాదు అని అనేవారు కదా. దేహబాణము నుండి అతీతముగా ఉండాలి. ఇతరులకు కూడా దేహబాణము రాకూడదు. అతీతమైన రూపము కనిపించాలి. దీనినే దేహంలో ఉంటూ ఫరిస్తా స్వరూపము అని అంటారు. ప్రతి మాటలు, వృత్తిలో, దృష్టిలో, కర్మలో అతీతత్వము అనుభవం అవ్వాలి. వీరు మాట్లాడుతున్నారు కానీ చాలా అతీతముగా, చాలా ప్రియముగా అనిపిస్తున్నారు. ఆత్మికముగా, ప్రియముగా అనిపించాలి. ఇటువంటి ఫరిస్తా తనము యొక్క అనుభూతిని స్వయం కూడా చేసుకోవాలి, ఇతరులకు కూడా చేయించాలి. ఎందుకంటే ఫరిస్తాగా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. ఫరిస్తాసు దేవత. మరి నెంబర్ 1 బ్రహ్మ ఆత్మ ప్రత్యక్షంగా సాకార రూపంలో కూడా ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేయించారు మరియు ఫరిస్తా స్వరూపముగా అయ్యారు. ఆ ఫరిస్తా రూపముతో పాటే మీరందరూ కూడా ఫరిస్తాలుగా అయ్యి పరంధామానికి వెళ్ళాలి. దీనికోసం మనసు యొక్క ఏకాగ్రతపై అటెన్షన్ పెట్టండి. మనస్సును ఆజ్ఞానుసారముగా నడిపించండి. చెయ్యాలి అంటే మనసు ద్వారా కర్మ జరగాలి. చెయ్యకూడదు కానీ మనసు చెయ్యమని చెప్తే అది యజమాని స్థితి కాదు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏమంటారంటే, అలా కోరుకోలేదు కానీ జరిగిపోయింది, అలా ఆలోచించలేదు కానీ జరిగిపోయింది, అలా చెయ్యకూడదు కానీ జరిగిపోతుంది. మరి దీన్ని ఏమంటారు? ఇది మనసు యొక్క వశీభూత అవస్థ. మరి అటువంటి స్థితి మంచిగా అయితే అనిపించదు కదా. బ్రహ్మబాబాను ఫాలో చేయండి. బ్రహ్మబాబాను చూశారు కదా, ఎదురుగా నిలబడి ఉన్నా కానీ ఏం అనుభవం అయ్యేది? ఫరిస్తా నిలబడి ఉన్నారు, ఫరిస్తా దృష్టిస్తున్నారు అని ఇలా అనుభవం అయ్యేది. కనుక మనసు యొక్క ఏకాగ్రత శక్తి సహజముగా ఫరిస్తాగా చేస్తుంది. బ్రహ్మబాబా కూడా పిల్లలకు ఇదే చెప్తున్నారు, సమానముగా అవ్వండి అని. శివబాబా నిరాకారిగా అవ్వండి అని చెప్తున్నారు. బ్రహ్మబాబా ఫరిస్తాగా అవ్వండి అని చెప్తున్నారు. మరి ఏమర్థమైంది?
రిజల్ట్లో ఏం చూశారు? మనసు యొక్క ఏకాగ్రత తక్కువగా ఉంది. మధ్య మధ్యలో మనసు చాలా తిరుగుతూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది. ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికి వెళ్తుంది. దీనిని ఏమంటారు? భ్రమించడం అనే అంటారు కదా. కనుక ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. యజమాని తనపు స్థితి అనే సీటుపై సెట్ అయి ఉండండి. సెట్ అయినప్పుడు అప్సెట్ అవ్వరు, అనగా డిస్టర్బ్ అవ్వరు. సెట్ అయి లేకపోతే అప్సెట్ అవుతారు. కాబట్టి భిన్న భిన్న శ్రేష్ఠ స్థితులు అనే సీటుపై సెట్ అయి ఉండండి. దీనినే ఏకాగ్రత శక్తి అని అంటారు. సరేనా? బ్రహ్మ బాబాపై ప్రేమ ఉంది కదా. ఎంత ప్రేమ ఉంది? ఎంత ఉంది? చాలా ప్రేమ ఉందా? మరి ప్రేమకు రిటర్న్లో బాబాకు ఏమిచ్చారు? బాబాకు కూడా మీపై ప్రేమ ఉంది. అందుకే మీకు కూడా బాబాపై ప్రేమ ఉంది కదా. మరి రిటర్న్లో ఏమిచ్చారు బాబాకి? సమానముగా అవ్వటము. ఇదే రిటర్న్ ఇవ్వటము. అచ్చా, డబల్ విదేశీలు కూడా వచ్చారు. మంచిది. డబల్ విదేశీల ద్వారా కూడా మధుబన్ యొక్క అలంకరణ జరుగుతుంది. అంతర్జాతీయం అవుతుంది కదా. చూడండి, మధుబన్లో వర్గీకరణ సేవ జరుగుతుంది. దాని ద్వారా శబ్దము నలువైపులా వ్యాపిస్తుంది. ఎప్పటి నుండైతే ఈ వర్గీకరణ సేవ ప్రారంభమయ్యిందో అప్పటి నుండి ఐపీ క్వాలిటీలో శబ్దము ఎక్కువగా వ్యాపించింది అనేది మీరు చూస్తున్నారు. వివిఐపీల విషయం వదిలేయండి. వారికి తీరిక ఎక్కడుంటుంది? అంతేకాదు, పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేశారు. వాటి ద్వారా కూడా శబ్దము వ్యాపిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ మరియు కలకత్తా వారు చేస్తున్నారు కదా. మంచి ప్లాన్లు తయారు చేస్తున్నారు. శ్రమ కూడా బాగా చేస్తున్నారు. బాప్దాదా వద్దకు సమాచారము అందుతూ ఉంటుంది. ఢిల్లీలో చేసే శబ్దము విదేశాల వరకు చేరాలి. మీడియా వారు ఏం చేస్తారు? కేవలము భారతదేశం వరకు చేస్తారు. ఢిల్లీలో ఈ ప్రోగ్రాం జరిగింది, కలకత్తాలో ఈ ప్రోగ్రాం జరిగింది అని విదేశాల నుండి శబ్దము రావాలి. అక్కడి నుండి శబ్దము ఇండియాకు రావాలి. ఇండియాలోని కుంభకర్ణులైతే విదేశాల ద్వారా మేల్కోవాలి కదా. అందుకే విదేశాల నుండి వచ్చే వార్తకు మహత్వం ఉంటుంది. ప్రోగ్రాం భారతదేశంలో జరిగి సమాచారము విదేశాల వార్తాపత్రికల ద్వారా అందాలి. అప్పుడు శబ్దము వ్యాపిస్తుంది. భారతదేశంలోని శబ్దము విదేశాలకు చేరుకోవాలి మరియు విదేశాల శబ్దము భారతదేశానికి చేరుకోవాలి. అప్పుడు దాని ప్రభావం ఉంటుంది. మంచిది. ప్రోగ్రాంని ఏదైతే తయారు చేస్తున్నారో దానిని మంచిగా తయారు చేస్తున్నారు. బాప్దాదా ఢిల్లీ వారికి కూడా ప్రేమతో చేసే శ్రమకు అభినందనలు ఇస్తున్నారు. కలకత్తా వారికి కూడా ముందుగానే అభినందనలు. ఎందుకంటే సహయోగము, స్నేహము, ధైర్యము, ఈ మూడు విషయాలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు శబ్దము గట్టిగా వినిపిస్తుంది. స్నేహము, సహయోగము, ధైర్యము, ఈ మూడు విషయాలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు శబ్దము గట్టిగా వినిపిస్తుంది. శబ్దము వ్యాపిస్తుంది. ఎందుకు వ్యాపించదు? ఇప్పుడు మీడియా వారు ఈ అద్భుతము చేయండి. అందరూ టీవీలో చూశారు. ఇది టీవీలో వచ్చింది అని ఎంతవరకే ఉండడం కాదు, అది భారతదేశంలో వస్తుంది. ఇప్పుడు ఇంకా విదేశాల వరకు చేరుకోండి. ఈ సంవత్సరము శబ్దాన్ని వ్యాపింప చేయడానికి ఎంత ధైర్యంతో, ఎంత ఘనంగా జరుపుకుంటారో ఇప్పుడు చూస్తాం.
డబల్ విదేశీయులకు చాలా ఉల్లాసం ఉంది అని బాప్దాదాకు కూడా సమాచారం అందింది. ఉంది కదా మీకు ఉల్లాసం? మంచిది. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ ఉల్లాసం వస్తుంది. ఎవరైతే ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారు బ్రహ్మ సమానము. మంచిది. దాదీకి కూడా సంకల్పం వస్తుంది. దాదీకి బిజీగా ఉంచే పద్ధతి చాలా బాగా వస్తుంది. మంచిది. నిమిత్తులు కదా. అచ్చా, అందరూ ఎగిరే కళ కలవారేనా? ఎగిరే కళ వేగవంతమైన కళ, నడిచే కళ, ఎక్కే కళ ఇవి వేగము కల కళలు కావు. ఎగిరే కళ వేగముగా కూడా ఉంటుంది, మరియు ఫస్ట్లోకి తీసుకువచ్చేదిగా కూడా ఉంటుంది. అచ్చా, మాతలు ఏం చేస్తారు? మాతలు తమ తోటివారిని మేలుకొల్పండి. తక్కువలో తక్కువ మాతలు ఎవ్వరూ ఫిర్యాదు చేసే విధంగా మిగిలిపోకూడదు. మాతల సంఖ్య ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. బాప్దాదాకు సంతోషం అనిపిస్తుంది. మరియు ఈసారి గ్రూపులో అందరూ మంచి సంఖ్యలో వచ్చారు. కుమారులు కూడా మంచి సంఖ్యలో వచ్చారు. చూడండి, కుమారులు తమ తోటి వారిని మేలుకొల్పండి. మంచిది. స్వప్న మాత్రముగా కూడా పవిత్రతలో పరిపక్వముగా ఉన్నాము అని కుమారులు ఈ అద్భుతాన్ని చూపించాలి. బాప్దాదా విశ్వానికి ఛాలెంజ్ చేసి చెప్పగలగాలి, వీరు బ్రహ్మ కుమారులు, యూత్ కుమారులు, డబల్ కుమారులు కదా. బ్రహ్మ కుమారులు కూడా మరియు శరీరము ద్వారా కూడా కుమారులు కావున పవిత్రతకు నిర్వచనము ప్రాక్టికల్గా ఉండాలి. మరి పవిత్రత విషయంలో మిమ్మల్ని చెక్ చేయమని ఆర్డర్ ఇవ్వాలా ఆర్డర్? ఇందులో చేతులు ఎత్తడం లేదు. చెక్ చేయడానికి మిషన్లు ఉంటాయి. స్వప్న మాత్రంగా కూడా అపవిత్రతకు రావడానికి ధైర్యం ఉండకూడదు. కుమారీలు కూడా ఇలా అవ్వాలి. కుమారి అనగా పూజ్య పవిత్ర కుమారి. కుమారులు మరియు కుమారీలు బాప్దాదాకు ప్రతిజ్ఞ చేయాలి. మేమందరము ఎంత పవిత్రముగా ఉన్నామంటే స్వప్నంలో కూడా అపవిత్రత సంకల్పము రాలేదు. అప్పుడు కుమారులు మరియు కుమారీల యొక్క పవిత్రత ఉత్సవాన్ని జరుపుతాము. ఇప్పుడు కొద్ది కొద్దిగా అపవిత్రత ఉంది. బాప్దాదాకు తెలుసు. అపవిత్రత విషయంలో అవిద్యులుగా ఉండాలి. ఎందుకంటే కొత్త జన్మ తీసుకున్నారు కదా. అపవిత్రత అనేది మీ గత జన్మలోని విషయము. ఇది మరజీవ జన్మ. జన్మయే బ్రహ్మ ముఖము ద్వారా లభించిన పవిత్ర జన్మ. కనుక పవిత్ర జన్మ యొక్క మర్యాద చాలా అవసరము. కుమారులు కుమారీలు ఈ జెండాను ఎగురవేయాలి. పవిత్రముగా ఉన్నాము. పవిత్రతా సంస్కారాలను విశ్వంలో వ్యాపింపజేస్తాము. ఈ నినాదము చెయ్యాలి. విన్నారా కుమారీలు? కుమారీలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు చూస్తాము, ఈ ధ్వనిని కుమారీలు వ్యాపింపచేస్తారా లేదా కుమారులు వ్యాపింపచేస్తారా అని చూస్తాం. బ్రహ్మబాబాను ఫాలో చేయండి. అపవిత్రత యొక్క నామ రూపాలు కూడా ఉండకూడదు. బ్రాహ్మణ జీవితము అంటే ఇదే. మాతలలో కూడా మోహం ఉంది. మోహం ఉంటే అది అపవిత్రత. మాతలలో కూడా మోహం ఉంటే అది అపవిత్రత. మాతలు కూడా బ్రాహ్మణులు కదా. కాబట్టి మాతల్లోనైనా కుమారిలోనైనా కుమారుల్లోనైనా ఆదర కుమారులు ఆదర కుమారిలోనైనా అపవిత్రత ఉండకూడదు. బ్రాహ్మణులు అంటేనే పవిత్రాత్మలు. ఒకవేళ అపవిత్రత కార్యము ఏదైనా జరిగితే అది మహాపాపము. ఈ పాపానికి శిక్ష చాలా కఠినముగా ఉంటుంది. ఇది నడుస్తూనే ఉంటుందిలే అని అనుకోకండి. కొద్దో గొప్ప అయితే నడిచిపోతుందిలే అని అనుకోకండి. ఇది మొదటి సబ్జెక్టు.
నవీనతయే పవిత్రతకు సంబంధించినది. బ్రహ్మబాబా కూడా నిందలు పడ్డారంటే అది పవిత్రత కారణముగానే. జరిగిపోయింది అని అనుకుని తప్పించుకోలేరు. ఇందులో నిర్లక్ష్యులుగా అవ్వకండి. బ్రాహ్మణులను ఎవరినైనా కూడా సరెండర్ అయిన వారైనా, సేవాదారులైనా, ప్రవృత్తి వారైనా కానీ ఈ విషయంలో ధర్మరాజు కూడా వదలరు. బ్రహ్మబాబా కూడా ధర్మరాజుకు తోడు పలుకుతారు. అందుకే కుమారులు, కుమారీలు ఎక్కడ ఉన్నా సరే, మధుబన్లో ఉన్నా, సెంటర్లలో ఉన్నా, దీని దెబ్బ, సంకల్ప మాత్రపు దెబ్బ కూడా చాలా పెద్ద దెబ్బ అవుతుంది. పవిత్రమనురకో పవిత్రతనురకో అంటే మనస్సును పవిత్రముగా ఉంచుకోండి, తనువును పవిత్రముగా ఉంచుకోండి అనే పాటను పాడతారు కదా. మీ యొక్క ఈ పాట ఉంది కదా, మరి మనసు పవిత్రముగా ఉంటే జీవితము పవిత్రముగా ఉంటుంది. ఈ విషయంలో తేలికగా ఉండకండి. కొంచెమే కదా చేశాము, ఏముందిలే అని అనుకోకండి. అది కొంచెం కాదు, చాలా ఎక్కువ. బాప్దాదా అఫీషియల్ సూచనను ఇస్తున్నారు. ఈ విషయంలో రక్షింపబడలేరు. ఈ లెక్కాచారాన్ని బాగా లెక్కించి తీస్తారు, అది ఎవరైనా సరే. అందుకే సావధానులుగా ఉండండి. అటెన్షన్. అందరూ శ్రద్ధగా విన్నారా? 2 చెవులు తెరుచుకొని వినండి. వృత్తిలో కూడా అపవిత్రత, టచింగ్ ఉండకూడదు. దృష్టిలో కూడా ఆ టచింగ్ ఉండకూడదు. సంకల్పములోనే లేకపోతే ఇక వృత్తి, దృష్టిలో ఎలా ఉంటుంది? ఎందుకంటే సమయము సంపన్నతకు సమీపముగా వస్తూ ఉంది. పూర్తిగా పవిత్రముగా అవ్వాలి. మరి అందులో అపవిత్రత అనేది తెల్లగా ఉన్న కాగితంపై నల్ల మచ్చ లాంటిది. అచ్చా, అందరూ ఎక్కడెక్కడి నుండి వచ్చినా, అన్ని వైపుల నుండి వచ్చిన పిల్లలందరికీ అభినందనలు. అచ్చా, మనస్సును ఆజ్ఞానుసారముగా నడిపించండి. క్షణంలో ఎక్కడ కావాలంటే అక్కడ మనస్సు జోడింపబడాలి, నిలిచిపోవాలి. ఈ ఎక్సర్సైజ్ చేయండి. అచ్చా, చాలా చోట్ల నుండి పిల్లలు వింటున్నారు, స్మృతి కూడా చేస్తున్నారు, వింటున్నారు కూడా. ఇది విని సంతోషిస్తున్నారు కూడా. సైన్స్ సాధనాలు వాస్తవానికి పిల్లలైన మీకోసం సుఖదాయకమైనవి. నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సదా సంపన్నులైన పిల్లలకు సదా భాగ్యశాలి మరియు సంతోషకరమైన ముఖము మరియు నడవడిక ద్వారా సంతోషమనే అంచెలేని ఇచ్చే విశ్వ కళ్యాణకారి పిల్లలకు సదా మనస్సుకు యజమానిగా అయ్యి ఏకాగ్రత శక్తి ద్వారా మనస్సును కంట్రోల్ చేసి మనస్సును జయించి జగత్తును జయించే పిల్లలకు సదా బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత అయిన పవిత్రత పర్సనాలిటీలో ఉండే పవిత్ర బ్రాహ్మణాత్మలకు సదా డబల్ లైట్గా అయ్యి ఫరిస్తా జీవితంలో బ్రహ్మబాబాను ఫాలో చేసేవారికి ఇలా బ్రహ్మబాబా సమానమైన పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. నలువైపులా వింటూ ఉన్న, స్మృతి చేస్తూ ఉన్న పిల్లలందరికీ చాలా చాలా మనస్పూర్వకమైన ఆశీర్వాదాలతో కూడిన ప్రియ స్మృతులు. అందరికీ నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు వరదానము: సాకార బాబాను ఫాలో చేసి నెంబర్ 1 తీసుకునే సంపూర్ణ ఫరిస్తా భవ. సాకార బాబాను ఫాలో చేసి నెంబర్ 1 తీసుకునే సంపూర్ణ ఫరిస్తా భవ. వివరణ: నెంబర్ 1లోకి వచ్చేందుకు సహజ సాధనము
నెంబర్ 1గా ఉన్న బ్రహ్మబాబా ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కరినే చూడండి. అనేక మందిని చూడ్డానికి బదులుగా ఒక్కరినే చూడండి, ఒక్కరినే ఫాలో చేయండి. నేనే ఫరిస్తాను అనే మంత్రాన్ని పక్కా చేసుకున్నట్లయితే ఈ తేడా తొలగిపోతుంది. అప్పుడు సైన్స్ యంత్రము తన పనిని ప్రారంభిస్తుంది. మరియు సంపూర్ణ ఫరిస్తాలైన మీరు దేవతలుగా అయి కొత్త ప్రపంచంలో అవతరిస్తారు. కావున సంపూర్ణ ఫరిస్తాగా అవ్వడము అనగా సాకార బాబాను ఫాలో చేయడము. స్లోగన్: గౌరవాన్ని త్యాగం చేయడంలో సర్వులకు గౌరవనీయులుగా అయ్యే భాగ్యము ఇమిడి ఉంది. గౌరవాన్ని త్యాగం చేయటంలో సర్వులకు గౌరవనీయులుగా అయ్యే భాగ్యము ఇమిడి ఉంది. మీ శక్తిశాలి మనస ద్వారా సకాష్నిచ్చే సేవ చేయండి. ఏ విధంగా బాప్దాదాకు దయ కలుగుతుందో అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయా హృదయులుగా అయ్యి మనసా మీ వృత్తి ద్వారా వాయుమండలం ద్వారా ఆత్మలకు బాబా ద్వారా లభించిన శక్తులను ఇవ్వండి. కొద్ది సమయంలోనే మొత్తము విశ్వసేవను పూర్తి చేయాలి అంటే, తత్వాల సహితముగా అందరినీ పావనముగా చేయాలి అంటే తీవ్ర గతితో సేవ చేయండి. ఓం శాంతి.